మరి ఇయాల్టి వార్తలు పట్టుకొని నేను వచ్చేసిన. మరి ముందుగానైతే హెడ్లైన్ చూడుర్రి. మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ, సొంత పార్టీ కార్యకర్తలే ఏషిరు పాగా. మెదక్ సీటుకు సూటి పెట్టిన అయ్యా బిడ్డలు, అలిగి జలక్కిచ్చిండట అల్లుడు. ఆడోళ్లు చేస్తుర్రు వరుసగా దొంగతనాలు, దోస్తుర్రు ఇస్మార్ట్ గా బంగారు దుకాండ్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కచ్చింది కొత్త కాన్వాయ్, సెక్యూరిటీ పోలీసులలో ఉన్నారంట కొంతమంది అమ్ముడువాయి. ఇక తెలంగాణకు మలి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సారు పాత పద్ధతులన్నీ మార్చి ఆయన మార్కు పరిపాలన చేసుకుంటా రాష్ట్రాన్ని ఉరికిస్తుండు కదా. అయితే ఇప్పుడు గట్లనే వీటిని సుత మార్చిండులా చూడు రోపారి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కు కొత్త కాన్వాయ్ వచ్చిందుల్లో నిన్నటి దాకా తెల్ల రంగులున్న కార్లు ఇప్పటికించి నల్ల రంగులకు మారినాయి. ఇక కేసీఆర్ సారు కాయిష్ పడి మరీ తెప్పించుకున్న తెల్ల కార్ల జాగల ఇప్పుడు నల్ల కార్లు తిరుగుతాయి. దీనితో పాటుగా కొత్త కాన్వాయ్ కొత్త కార్లు రావటం విశేషం. ఇక ఇదిట్లుంటే ఇంకో దిక్కు సీఎం రేవంత్ రెడ్డి సార్ సెక్యూరిటీని అట్లనే ఇంటెలిజెన్స్ విభాగంలో సుత అందరిని మార్చి కొత్తోళ్ళని పెట్టిర్రు. అయితే ఇక రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఇవన్నీ మార్చుడైతే కామనే అని కొంతమంది అనుకుంటున్నా గానీ ఇప్పటికీ కొంతమంది అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మిన బంట్ల లెక్క పని చేసుకుంటా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ సీఎం మూమెంట్స్ అన్ని మోసుకుపోతున్నారనే డౌట్ అనుమానంతోనే ఇట్లా మార్షిల్లు అని ఇంకో దిక్కు గట్టిగానే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే చూడాలే మరి ముందు ముందు ఇంకెన్ని మారుతాయో. ఇక పవరు ఏం చేస్తావు అంటే పార్టీలున్న నాయకుల దగ్గరికెంచి కార్యకర్తల మధ్య లొల్లి పంచాయతీ పెడతా అన్నదట. అట్లనే ఇప్పుడు అన్ని పవర్ రాజకీయాలు నడుస్తున్నాయి కదా మొత్తం. దానికోసం నాయకులు ఎవ్వరు ఎప్పుడు ఏ పార్టీలు ఉంటారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే పవర్ అమ్మ పవరు, దాంట్లో ఉన్న కిక్ అసొంటిది. మరి దానికోసం నాయకులు ఏమైనా చేస్తారులా. అయితే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే ఇక నిన్న నలుగురు కారు ఎమ్మెల్యేలు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, మాణిక్ రావులు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను కలిసిరు కదా. దీంతోనే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కాకా మీదకి వచ్చినాయులా. వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు సడన్ గా ఎందుకు కలిసిర్రు, పార్టీ మారుతుర్రా అనే పుకార్లు గట్టిగానే షికార్లు చేసినాయి నైట్ మొత్తం. అయితే తెల్లారేసరికల్లా సీను మొత్తం మారిపోయి లోపల ఏం హామీలు వచ్చినాయో ఏమైందో ఏమో గాని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పెద్ద ఆఫీస్కి వచ్చి మీటింగ్ పెట్టి అంతా తూచు ప్రోటోకాల్ విషయంలోనే అట్లా కలిసినాం సీఎం సార్ను, మేం పార్టీ మారతలేము, నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం ను మంత్రులను కలిస్తే తప్ప అది మా బాధ్యత, దానికోసం ఎన్నిసార్లైనా కలుస్తాం, ఇక మా పార్టీ పెద్ద కేసీఆర్ మీద మస్తు నమ్మకం ఉన్నది, అట్లనే లోక్సభ ఎన్నికలలో భారీ మెజారిటీతోని మెదక్ ఎంపీ సీటు గెలుస్తామని చెప్పుకుంటా ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది. కలిసి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు కాదు మళ్ళీ ముఖ్యమంత్రి గారిని నిన్న కలుసుడు కాదు ఇంకా 100 సార్లు కూడా కలుస్తాం. సమస్యల మీద మా ప్రజల కోసం అందరు మంత్రులను కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, రాష్ట్ర అభివృద్ధి కోసం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 సార్లు కాదు 1000 సార్లు కలుస్తాం. తప్పేంటిది? తప్పకుండా కలుస్తాం. వారు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు ఇచ్చే రీతిలో మేము ఫైట్ చేస్తాం. మరి మేము వెళ్ళింది మేము ప్రజల గురించి ఎన్నుకోబడ్డ మనుషులం కాబట్టి మేము ప్రజల తరపు నుంచి వారికి ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మరి దాని గురించి మేము అక్కడ మరి కలిసి చెప్పడం జరిగింది. చూసిరు కదా, ఎవరో నేర్పించినట్టు అందరూ గదే ముచ్చట చెప్పుకొచ్చిర్రు. అయితే ఈ ముచ్చట గిట్లు ఉంటే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు దీని మీద ఇంకో బాంబు వేసిండు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఇప్పుడు బీఆర్ఎస్ కు అర్థమైంది, ఎవరు చేసుకున్నది వాళ్ళకే తిరిగి వస్తుంది, అసలు ముచ్చట వేరే ఉన్నది అని ఇట్లా చెప్పుకొచ్చిండు. ఇలా బావకు తెలియకుండానే ఈ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు
హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారి ప్రోత్బలం లేకుండా, హరీష్ రావు గారికి తెలియకుండానే ఈ 4 ఎమ్మెల్యేలు పోయి నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిరా. ఏం జరుగుతుంది అసలు మీ కుటుంబంలో అనేది ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ కుటుంబ పాలన వద్దని పంపించిన తర్వాత కూడా ఇంకా షాట్ల తవుడు వస్తే కుక్కలు కొట్లాడినట్టు ఒకరు తూర్పు ఒకరు పడమర కొట్లాడుతూ ఈ రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాన్ని మీరు ఇంకా కొనసాగిస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఉద్యమకారులకు ఇస్తాం, కార్యకర్తలకు ఇస్తామని చెప్పి 20 ఏళ్ల తర్వాత యాదికి వచ్చినట్టు ముచ్చడి చెప్తూ మెదక్ ఎంపీ బీఫామ్ని ఆల్రెడీ ఒక ఆయనకు అమ్మేసుకున్నారని, భూముల అరకొండలకి రింగ్ రోడ్ని వంకర్లకు తిప్పిన వాళ్ళకి అమ్ముకున్నారని చెప్పి ఒకవైపు ప్రచారం జరుగుతున్నటువంటి ఈ తరుణంలోనే మొన్న సాయంత్రం ఫామ్ హౌస్కి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి తనయ తాను మెదక్ ఎంపీ నుంచి పోటీ చేస్తానని, తన తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి తెస్తుందని తెలుసుకున్నటువంటి సిద్దిపేట శాసనసభ్యులు ఈ బెండంతా నాకెందుకని బహుశా ఈ 4 ఎమ్మెల్యేలు ఉన్నట్టు వార్నింగ్ ఇచ్చే రూపం లోపల పంపించినాడని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. నేనైతే అనుకుంటా ఉన్నా, హరీష్ రావు గారి నోటీసులో లేకుండా, హరీష్ రావు గారి పర్మిషన్ లేకుండా ఈ 4 ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని కలిసిరని నేను అనుకోవట్లేదు. గతంలో ఒకసారి మనందరికీ గుర్తుండుంటుంది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గట్లే మీ సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఇట్లా ఒక బోకే తీసుకొని పోయి రాజశేఖర రెడ్డి గారిని కలిసిరు. మళ్ళీ తెల్లారి ఏమైందో తెలియదు, వాళ్ళు కూడా ఇవాళ ఈ 4 పెట్టినట్టు ఆయన కూడా అప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండని అందరు మీడియా మిత్రులంతా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. సో అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది, ప్రజలు తిరస్కరించిన తర్వాతనే ఏమైనా జ్ఞానోదయం అయిందా అంటే పార్టీ మీద పెత్తనం కోసం ఒకరి మీద ఒకరు జరుపుకుంటున్నటువంటి ఆధిపత్య పోరులో ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పిచ్చిండ్రు. ఈ రాష్ట్రానికే మీరు వద్దని చెప్పిండ్రు. ఇక దేశానికి పార్లమెంటుకి జరిగేటువంటి ఎన్నికల లోపల మీరు ఒక పెద్ద బిగ్ జీరోగా మిగిలబోతున్నారు. ఇది మీ కుటుంబ అంతర్గత కలహాల వల్ల జరుగుతున్నటువంటి ఇష్యూ తప్ప ఇంకొకటి కాదు. ఇన్నారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ కెంచి మెదక్ ఎంపీగా పోటీ చేయనికే వాళ్ళ ఇంట్లోనే గా సీటుకు మస్తు గిరాకీ ఉన్నదట. ఒక దిక్కు కేసీఆర్, ఇంకో దిక్కు హరీష్ రావు. ఇప్పుడు కొత్తగా కవిత కూడా వచ్చి చేరుడుతోనే గుస్సా మీద ఉన్న హరీష్ రావు సారు ఆయన వర్గ ఎమ్మెల్యేలను గిట్ల అధికార పార్టీ పెద్దను కల్పించి ఒక జలకి ఎన్నికే చూసిండని రఘునందన్ రావు సార్ అంటుండు. ఇక అట్లనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాస్త జీరో అయిపోతుందని చెప్పుకొచ్చిండు సారు. ఇక రాష్ట్రంలో కొత్త గవర్నమెంట్ వచ్చి 2 నెలలు కూడా కాలేదు, ఇప్పుడే రకాలుగా మారుతుంది రాజకీయం. చూడాలి మరి రేపు ఎట్లుంటుందో అని అనుకుంటున్నారట ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఎప్పుడు ఎక్కడ మోక దొరికినా గానీ బీఆర్ఎస్ ను వదిలిపెడతలేరబ్బా కాంగ్రెస్ మంత్రులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు వాళ్ళ క్యాడర్ తోని మీటింగ్ పెట్టుడు, ఏదో ఒకటి అనుడు, ఎమ్మటే కాంగ్రెస్ నాయకులు గిట్లా తిరిగి ఇచ్చేస్తుర్రబ్బా. చూడుర్రి. ఇక రోజుకో దిక్కున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోనో నాయకులతోనో మీటింగ్ పెట్టుడు, అధికార కాంగ్రెస్ ను ఏదో ఒకటి అనుడు చేస్తుండు కదా కేటీఆర్ సారు. అక్కడ మాట్లాడుకుంటా కారు సర్వీసింగ్ కు మాత్రమే పోయింది, షెడ్ కాదని అనుకొచ్చిండు కదా. అయితే తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు కొన్ని అభివృద్ధి పనుల కోసం యాదాద్రి జిల్లాలో తిరిగిన సారు అక్కడికి ఇట్లా కారెక్కుకుంటా సర్వీసింగ్ షెడ్ పోలే అంటుడు. నేను చెప్పిన షెడ్ కాదు ఆయన, సర్వీసింగ్ కాదు ఆయన, స్క్రాప్ కింద మొత్తం దొంగలు అమ్ముకున్నారు. అది కారు లేదు, పార్టీ లేదు, బీఆర్ఎస్ అనే పార్టీ లేదు. ఇన్నారు కదా, కారు షెడ్ కాదు, సర్వీసింగ్ కాదు, స్క్రాప్ కింద పోయింది, దొంగలు కలిసి దాన్ని అమ్ముకున్నారు అన్నారు. కారు లేదు, పార్టీ లేదు, బీఆర్ఎస్ అనే పార్టీయే లేదనుకుంటా గిట్లా గట్టిగానే వేసి కారెక్కి వెళ్ళిపోయిండు సారు. మరి ముందు ఎట్లుంటుందో గానీ ఇప్పుడైతే గిట్లా మాటల గుండ్లు గట్టిగానే వెళ్తానే రెండు పార్టీల్లా. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కానీ నిరసనల జాతర నడుస్తుందిలా. ఎవరికి గవర్నమెంట్ మీద కోపం వచ్చినా కానీ గిట్లనే చేస్తుర్రు. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ సొంత కార్యకర్తలే అలా వైసీపీ మంత్రి సార్ కారును ఆపి మరి నిరసన చెప్పిర్రు. మరి గంతగానం కోపం ఎందుకు వచ్చింది గా మంత్రి సార్ మీద, ఎందుకో చూడుర్రి.
ఆంధ్రాల ఎన్నికలు దగ్గరకు వచ్చుడుతోని హీట్ గా నడుస్తున్నది అక్కడి వాతావరణం. ఒక దిక్కు చంద్రాలు పవనాలు సార్ల పొత్తుతోని ముందుకు దూసుకుపోతుంటే వైసీపీ జర్ర వెనుకబడ్డది. ఇక ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకునుడుతోని జగనాలు సార్ కంటికి నిద్ర పడతలేదంటే నమ్మురి. వైసీపీకి వెళ్లి అటు షర్మిల కాంగ్రెస్ పార్టీలకి ఇటు టీడీపీ పార్టీల చేరుతున్నారు కొందరు వైసీపీ బడా లీడర్లు. మేమే గెలుస్తాం 175కి 175 సీట్లు మావే అని జబ్బలు ఎగిరేసుకొని తిరిగే వైసీపీ బ్యాచ్ సైలెంట్ అయ్యింది. వైసీపీ నాయకులను అలా కార్యకర్తలే నిలదీస్తున్నారంటే చూడురి ముచ్చట ఏడదాకా పోయిందో. ఏవుక ఆళ్ళ కాళ్ళకు పడకపోడేంది అంటారా? ఒక పారి వీడియో చూడుర్రి. ఆగో గిట్లా అడ్డు పడ్డారు. ఇంతకీ ఎవరాయన? బండ్లు గిన్నిగానే ఉన్నాయంటే మంత్రే కావచ్చు. అన్నలు జర జరుగురు అదుర్రే, ఆయన ముఖం అవపడతలేదు నాకు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్గా. ఇంతకీ అన్నలు ఎందుకు ఆపిండొచ్చు సార్ నువ్వు అని సోచాయిస్తున్నారా? ముచ్చటేందో చెప్తా ఇనుర్రి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారు కుప్పం పర్యటనకు పోతుంటే వీకోటలో అడ్డుపడ్డారు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు. 4 ఏళ్లకెళ్లి మా నీళ్ల బిల్లు కట్టలేదని అడ్డుపడ్డారట. ఏం లేదన్నా 20 కోట్ల రూపాయల నీళ్ల బిల్లును కట్టాలనంట. అందుకే అధికారంలో ఉన్నామనే అహంకారం ఉండొద్దు సార్లు. మొన్న తెలంగాణలో చూసిరు కదా అధికార మదాన్ని జనాలు ఎట్లా మనుల కలిపిర్రు. ఇగో మీ పంచాయతీ కూడా అట్లనే అయ్యేటట్లున్నదని అంటున్నారు ఆంధ్ర జనాలు. ఇప్పుడు గొప్పగా అయోధ్యలో రాముని గుడి కట్టుకొని కులాలు మతాలకు అతీతంగా అందరూ జై శ్రీరామ్ అనుకుంటా దర్శనానికి పోతుంటే ఇంకొక దిక్కు కొంతమంది కొన్ని దిక్కుల భక్తులను గుళ్లకు రానియకుండా వివక్ష చూపిస్తుర్రట. అయితే ఇంతకుముందు దళితులను రానియకపోతుండే అని చదువుకున్నాం. కానీ ఈ చిత్తూరు జిల్లాలో చూడుర్రి ఎవరిని రాణిస్తలేరట మరి. గీడో గుడి కనపడుతుంది కదా. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం జరవారిపల్లె పంచాయతీలున్న పి వడ్డూరి గ్రామంలో ఉన్న పెద్దమ్మోరు తల్లి గుడి ఇది. అయితే 2 పూటలా పూజలు జరిగే గుడికి గిట్లా తాళాలు వేసుకొని పెట్టుకున్నారు. ఎందుకో అలానే అడుగుదాం పారి. చెప్పన్నా ఏందే సంగతి? నెక్స్ట్ ఇప్పుడు ఎస్సీలు వస్తే ఇక్కడికి పూజారులు పూజ చేయకూడదంటారు, పూజ చేసేలేదంటారు. బయటే ఉండి వాళ్ళ దగ్గర టెంకాయ కర్పూరము ఇలాంటి సామాగ్రి ఇస్తే తీసుకొని పూజ చేస్తే అట్లే బయట పంపించేస్తారు. బీసీలు వచ్చినా కూడా వాళ్ళు తలుపు చేయడం మామూలుగా. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏమైనా పూజ చేయాలనుకుంటే విగ్రహాన్ని సదురుమందించి అన్ని కార్యక్రమాలు చేసి పండుగ జరుపుకుంటారు. మేము ఎవరైనా వచ్చి పూజ చేయాలనుకుంటే మాకు ఆ విగ్రహాన్ని కూడా సదురుమందించలేదు. కాకపోతే మేము ఫోటోలు పూజ చేసుకొని మేము బయలుదేరిపోవాలా. ఏమన్నా మాట్లాడితే గుడి మాది, మాకు కోర్టులో జడ్జి గారు మాకు పట్టా ఇచ్చేసిన సమస్య అనేది అయితే సాల్వ్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు మీరు చూసినారంటే బీగాలు అనేది క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు. క్లియర్గా బీగాల్లో వేసి పెట్టే ఉంటారు, లోపల కూడా వేసి పెట్టాను. లాస్ట్ ఇయర్ మేము సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఇక్కడే బయటే పిల్లలు కొట్టుకొని బయటే పూజ చేసుకొని వెళ్ళాము. మాకు గుడి అనేది తలుపులు అయితే తెరలేదు. సో ఇది కుల వివక్ష లేదన్నా మత వివక్ష అలా మీరు దయచేసి సపోర్ట్ చేసి ఇది ఈ ఇష్యూని అందరికీ తెలిసేలా చేయాలని కోరుకుంటున్నాము. మా గ్రామస్తులు కూడా చాలామంది ఇక్కడే ఉన్నారు, మీరు చూడొచ్చు. మాది ఒక 20-25 కుటుంబాల దాకా ఉన్నాయి. మేము ఈ విధంగా ప్రతిసారి ఎప్పుడు పూజకు వచ్చినా ఇదే సమస్య, మేము ప్రతిసారి వాళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది. దీనిపైన మేము గట్టిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ రోజు నుంచి మేము పోరాటం కొనసాగిస్తున్నాము. ఎస్ఐ సార్ ఏం చెప్పినాడంటే పోయినసారి పూజ అందరికి ఎవరికి వచ్చినా పూజ చేయాలా, అది ఊరికి సంబంధించిన గుడి, ఇది ఒక వ్యక్తికి సంబంధించిన గుడి కాదు. సో అతను ఏమన్నాడంటే ఈసారి నుండి చేస్తామని ఒప్పుకున్నారు. బట్ ఈసారి ఇంకొక కొత్త పూజారి అంట ఆయన పోయి అడిగితే ఆయన ఈ విధంగా చెప్తున్నాడు.
ఇదో పెత్తందారుల నిజాం పాలన లాగా ఇది నాకైతే తలపిస్తోంది. నేను ఒక గ్రాడ్యుయేట్ని, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. ప్రతిసారి కూడా ఇదే సమస్య మీద మా ఊరోళ్ళని ఎక్కువ భయపెట్టడము, కొట్టడం ఇలాంటివి చేస్తున్నారు. అందుకోసం అనేసి నేను ఈరోజు మళ్ళీ వచ్చాను. పోయినసారి లాగా మళ్ళీ వచ్చి దీని మీద గట్టిగా పోరాటం చేయాలని మాట్లాడుతున్నాము. చేసుకోవాలన్నప్పుడు మాత్రం గుళ్ళో మాత్రము సద్దుల మీద విగ్రహం పెట్టుకొని చేసుకుంటారు. మిగతాటప్పుడు దాన్ని రిమూవ్ చేస్తారు. కావాలంటే మీరు జూమ్ చేసి లోపల చూసుకోవచ్చు. లోపల ఏమీ లేదు, విగ్రహం అంతా లోపల ఎత్తి పెట్టేంటారు. మేము పూజ చేసుకోవాలన్నప్పుడు ఆ విధంగా ఏమీ పెట్టరు, మొత్తం లాక్ చేసి ఎంటీగా పెడతారు. గర్భగుడి మొత్తం ఎంటీ పెట్టేంటారు. మేము ఇంకా ఎలా పూజ చేసుకోవాలి ఏందో మాకైతే అర్థమవుతా లేదు. ఇన్నారు కదా, గది ముచ్చట. దేవుడు అనుగ్రహించినా గాని పూజారి అనుగ్రహం లేకపోతే కష్టమే అన్నట్టు. గుడి పూజారి దగ్గర ఉండాల్సిన తాళం కొంతమంది పెత్తందారుల దగ్గర ఉన్నదంటే ఎట్లున్నదో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మనం కూడా. గుడికి తాళం వేసుడు సంగతి పక్కన పెడితే దేవుణ్ణి చూసి దండం పెట్టుకోకుండా గిట్ల గుళ్ళె ఉన్న దేవుణ్ణి కూడా దాచిపెట్టుకుంటారు అంటే చూడురిల సంగతి ఎట్లున్నదో. కులం మతం కాదుల్లా, పైసలు ఉన్నోళ్ళదేనట గుడి. పోలీసులు చెప్పినా గాని ఇంటలేరంటే చూడురి ఎట్లున్నదో ముచ్చట. 2024 వచ్చినా గాని ఇప్పటికీ రాయలసీమలో కొన్ని దిక్కుల ఇట్లా జరుగుడు చూస్తున్నాం పోరి. అధికారులు తొందరలో మీరన్నా వాళ్ళకు ఒక పరిష్కారం చూపిస్తారా, లేకపోతే అభినవ అంబేద్కర్ అవతరించాలన్నా ఇసోంటోళ్ళ కోసం? ఇక ఆడోళ్లకు బంగారం అంటే ఎంత పాయిరమో అందరికి తెలుసు కదా. దానికోసం కొంతమంది ఇంట్లో ఉన్న భర్తలను ఏదో ఒక లెక్కన కాబట్టి అలా కావాల్సిన వాటిని కొనిపించుకుంటారు కదా. అయితే కొంతమంది మాత్రం గట్ల కాదుల్లో, వీళ్ళు గిట్లా వాళ్ళ సొంత టాలెంట్ను నమ్ముకొని బంగారం సొంతం చేసుకుంటారట. నుల్లా చూడుర్రి. ఈ మధ్య దొంగతనాలు చేసుడు ఇట్లా ఆడోళ్ళు బగ్గా మోపైతున్నారు పోరి. నిన్ననే 3 ఆడోళ్ళు కిరాణా కొట్టంకి పోయి నూనె డబ్బా దొంగతనం చేసిన ముచ్చట యాద్ మరవక ముందే ఇగో ఈ వీడియో చూడుర్రి. చూసిర్రా, మంచిగా చూడనట్టుర్రు, మళ్ళీ పారి చూడుర్రి. వామ్మని చూసిర్రా, ఆడోళ్ళు దొంగతనం చేసుడు ఇట్లా ఎంతగానం అప్డేట్ అయ్యిర్రో. ఇక ఈ ఆడోళ్ళు ఎట్లా దొంగతనం చేసిర్రు ఏంది కథ అని పూసగుచ్చినట్లు ఈ అన్న చెప్తాడు. ఇనురి. మనం యాక్చువల్గా ఏంటి అంటే కస్టమర్ ముంగట ఇలా ఐటమ్ పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఇది పెద్ద ఐటమ్ ఉంది, పెద్ద ఐటమ్ని ఇలా పెట్టేసి ఇలా లేబట్టుకొని చూశారు. చూసిన తర్వాత మళ్ళీ వేరే ఐటమ్, చిన్న ఐటమ్ తీసుకున్నారు. ఇలాంటి ఐటమ్ తీసుకొని ఏం చేశారు, ఈ ఐటమ్ వాళ్ళ చేతిలో పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ ఇక్కడ పెట్టేశారు. అంటే ఇది ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయింది కదా, మనం తీసి వెనక మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, ఈ ఐటమ్ తీశారు, తీసుకొని ఈ ఐటమ్ పెట్టేశారు. అలా 3 ట్రేస్ 3 సార్లు అంటే 3 ట్రేస్ అప్ అండ్ డౌన్ అటు ఇటు చేసేసి అది తీసుకొని వెళ్ళారు. పెద్ద ఐటమ్ తీసుకొని వెళ్ళారు. ఇంతకు ముచ్చటేందో జర క్లారిటీగా చెప్పే అన్న. కూడా స్ట్రీట్ నెంబర్ 3 గోల్డ్ షాప్ మాది వచ్చేసి దీపావళి టైం అప్పుడు హెవీ రష్లో 2 లేడీస్ వచ్చేసి టాప్ తీసుకెళ్లారు దొంగతనంగా. అది దాని వర్త్ వచ్చేసి 30 గ్రామ్స్ ఐటము, దాదాపుగా 2 lakhs దాని వర్త్ ఉంటుంది. మొన్న రీసెంట్లీగా 5th రోజు, జనవరి 5th రోజు కూడా 2 లేడీస్ వచ్చేసి 20 గ్రామ్స్ ఐటమ్, దాదాపు 15 గ్రామ్స్ నుండి 20 గ్రామ్స్ ఐటమ్ వేరే టాప్స్ పెట్టేసి తీసుకెళ్లారు. దాని వర్త్ వచ్చేసి దాదాపుగా 1,50,000 దాకా ఉంటుంది. 2 లేడీస్ వచ్చేసి ఒక ట్రే నుండి ఒక ట్రే, చిన్న దాని నుండి పెద్ద వరకు మార్చుకొని ఆ ఐటమ్ తీసుకెళ్లారు. ఇన్నరా గది ముచ్చట. ఈ నెల 5 తారీఖు నాడు హబ్సిగూడాల నవకర్ గోల్డ్ బంగారు దుకాణంలో 2 ఆడోళ్ళు వచ్చి బంగారం దొంగతనం చేసిర్రులా. బంగారం కొంటామని మాయమాటలు చెప్పి ఈ బంగారం దుకాణంలోకి పోయి వాళ్ళ కళ్ళు కప్పి బంగారాన్ని ఉడాయించిర్రు. దుకాణంలో ఉన్న సిబ్బంది బంగారాన్ని చూపించిరట. మాయమాటలతోని బురిడి కొట్టించి 20 గ్రాముల బంగారు కమ్మలు ఎత్తుకపోయిర్రట. ఇక వీటి విలువ ఏం లేదన్నా గాని 1,50,000 ఉంటదని అంచనా వేసిర్రట. ఆ ఆడోళ్ళు దుకాణంకెళ్లి బయటికి పోయిన ఎమ్మడే అనుమానం
యజమానం వచ్చి పరిశీలించి చూస్తే బంగారు కమ్మలను తీసుకుపోయిరట, ఒట్టి కమ్మలను అల్ల ముద్దుగా వేసిరట. ఇక ఎమ్మడే సీసీటీవీ ఫుటేజ్ ను చూస్తే ఆ లేడీస్ కిలాడీస్ అని తెలుసుకున్నారు. ఇక వీళ్ళ మీద ఓయూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిర్రట. ఓ బట్టల దుకాణపోళ్ళు, బంగారు దుకాణపోళ్ళు, కిరాణా కొట్టపోళ్ళు, ఆ దుకాణోళ్ళు ఈ దుకాణోళ్ళు అని ఏం లేదు, అందరికి చెప్తున్నా ఒకటే మాట, దుకాణాలకు వచ్చే ఆడోళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుర్రి, లేకపోతే మీ సామాన్కి మీరే బాధ్యులు అని మీరు ఎట్లయితే బోర్డు పెడతారో వాళ్ళు కూడా మిమ్మల్ని గామాటే అనే ఛాన్స్ ఉన్నది. కోతులు అనగానే కోతులు చేసే కోతి పనులన్నీ యాదికొస్తాయి కదా. అన్ని పొలాల మీద పడి పంటలు నాశనం చేసుడు, ఇంకా అట్లనే ఇంట్లో జొర్రబడి తినేటి అన్ని ఎత్తుకపోవుడు, మీద పడి ఖర్చుడు గిట్లా చేస్తాయి కదా కోతులు. కానీ ఇక్కడ ఒక కొండముచ్చు చూడుర్రి ఏం చేసిందో. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ముచ్చట చూపిస్తా చూడుర్రి. చూసిర్రా, కొండముచ్చును చూస్తేనే ఏడ వచ్చి మన మీదికి ఎగబడుతుందో, ఏడ మన దగ్గర ఉన్న తిండి వస్తువులు తీసుకొని ఉరుకుతుందో అని భయం అవుతుంది కదా. కానీ గీడ చూడుర్రి పిల్లలతోని ఎంత మంచిగా ఉంటున్నది. ఇగో ఇప్పుడు ఈ వీడియో చూడుర్రి. ఆ పొల్లగాడు అన్నం తింటుంటే ఆ పొల్లగాని దగ్గరికి పోయి ఆ పళ్ళెంలోకి వెళ్ళి తీసుకొని ఎంత ముద్దుగా తింటుందో కదా. ఇప్పుడు ఈ వీడియో చూడుర్రి. అది హనుమాన్ అబ్బో ఎట్లున్నానో అని డీసీఎం అద్దంలో చూసుకుంటున్నది. ఎంత ఇకమత్ గలదో కదా గీ కొండముచ్చు. మరి చెట్లల్లా కొండలల్లో ఉండే గీ కొండముచ్చుకు ఆ ఇస్కూల్ పొల్లగాలను చూసే వరకల్లా ఏమనిపించిందో ఏమో గాని గిట్లా వాళ్ళతోని తినుకుంటా వాళ్ళతోని ఆడుకుంటా మస్తు టైం పాస్ చేసిందుల్లా. ఇక అసలు ముచ్చటకొస్తే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలా ఓ కొండముచ్చు ఇస్కూల్ పొల్లగాలతోని జతగట్టింది. వాళ్ళతోని కలిసి మస్తు ఎంజాయ్ చేసుకుంటూ ఆటలాడింది. అందరితోని కలిసి ఒకే పల్లెంలో అన్నం తిన్నది. దాంతో ఆ పొల్లగాళ్ళు మస్తు ఖుషి అయ్యిర్రు. ఇక ఆడికెళ్ళి దగ్గరలో ఉన్న డీసీఎం ఎక్కి అద్దంలా కొండముచ్చు అందం చూసుకొని ఒకటే మురిసిపోతుంది. ఆ పిల్లలతోని అట్లా ఆడుకుంటా తినుకుంటా ఉంటే మనకు కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా అనుల్లా. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోన్న సత్తక్కపల్లి ఎర్రపూర్ ఏరియాలున్న పంట పొలాలల్లా వ్యవసాయం చేయనీకే వస్తున్నాయో ఏమో గానీ గిట్లక్కడి రైతులను మాత్రం మస్తు భయపెడుతున్నాయట పోర్రి. అడవులు ఇడిచిపెట్టి చిరుతపులులు గ్రామాలలో తిరుక్కుంటా జనాలను హరిగోసలు పెడుతున్నాయి పోర్రి. అరే దినం ఎన్నో ఒక తాన మనకు అవుపిస్తూనే ఉంటున్నాయి. మరి మనం అడవులన్నీ కొట్టేసి అవిటి పొట్ట మీద కొడితే అవి మాత్రం ఏం చేస్తాయి చెప్పుర్రి. ఇప్పుడు ఇదంతా ఎందుకురా నాయనా, అసలు చిరుతపులి ఏడుకొచ్చిందో ముందుగాల గది చెప్పు అని గరం కాకుర్రి. ఒక్కపారికి వీడియో చూడుర్రి. చూసిర్రా అడుగులు గది పులే అనే ఉంది. ఏ కుక్కనో నక్కనో పెద్ద పిల్లో అనుకోవచ్చుగా అంటారా. నేను కూడా గట్లనే అనుకున్నా గాని అటవీ శాఖ అధికారులు వచ్చి ఆ అడుగులు గమనించి ఇవి చిరుత పులివే అని చెప్పేసరికల్లా గజ గజ వణుకుతుర్రంట అక్కడి జనాలు. ఇగో గీ అన్నేదో మాట్లాడతాడంట ఇనుర్రి.
చూసిన వాళ్ళు చెప్పగా ఫారెస్ట్ ఆఫీసర్కు తెలియజేయడం జరిగింది. వాళ్ళు వచ్చి అడుగులు చూసి నిర్ధారించడం జరిగింది. నిర్ధారించిన తర్వాత వాళ్ళు చెప్పిన సూచనలు కెమెరాలు పెడతాం, పిక్సిల్ పెడతాం, కొంచెం జాగ్రత్త చూసుకొని సంచరించేది మాత్రం వాస్తవమని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని జాగ్రత్తల ప్రకారం కెమెరా పెడతాం, పిక్సిల్ పెడతామని చెప్పడం జరిగింది. టామ్ చేపిమని చెప్పడం జరిగింది. పబ్లిక్ అటు ఎవరు పోయినా కానీ వాళ్ళని ఉంచి ఇప్పటి మధ్య కొంచెం జాగ్రత్త చూసుకోమని చెప్పి వెళ్ళి పిక్సిల్ పంపిస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది. ఇన్నరా ఇక అసలు ముచ్చట ఏందంటే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చిరుతపులి హల్చల్ చేస్తుందటనుల్లా. సత్తక్కపల్లి, ఎర్రపూరు, అమ్మక్కపేట గ్రామాలల్లా చిరుతపులి తిరుగుతుంది అని చెప్తున్నారు అక్కడి జనాలు. వ్యవసాయం చేసే తోటల చిరుతపులి అడుగులు కూడా గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చుడుతోనే వాళ్ళొచ్చి ఆ అడుగులు చూసి ఇవి చిరుతపులివే, జర పైలంగుండుర్రి, అవసరం ఉంటే తప్ప బయటికి పోకుర్రి, చిన్న పొల్లగాలను అటు ముఖాన రానియకుర్రి, మేము తొందరలోనే ఆ పులిని పట్టుకుంటామని చెప్పి భరోసా ఇచ్చిర్రట. రైతులు కూడా వ్యవసాయ పనులకు ఓవద్దు, కల్లు గీత కార్మికులు కూడా అక్కడి దిక్కు ఓకుర్రి అని చెప్పిర్రట. ఇక చిరుతపులి 10 దినాలకెళ్లి ఆడాడనే తిరుగుతున్నదట. జనాలు ఒక 2-3 దినాలు పనులు పోతే పోనీయుర్రు గాని జర పైలంగుండ్రి మా అమ్మగాని. మంత్రి పెద్దిరెడ్డికి నిరసనసేగా సొంత పార్టీ కార్యకర్తలే ఏషిరు పాగా. మెదక్ సీటుకు సూటు పెట్టిన అయ్యా బిడ్డలు అలిగి జలక్కిచ్చిండట అల్లుడు. ఆడోళ్లు చేస్తుర్రు వరుసగా దొంగతనాలు, దోస్తుర్రు ఇస్మార్ట్ గా బంగారు దుకాండ్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కచ్చింది కొత్త కాన్వాయ్. సెక్యూరిటీ పోలీసులలో ఉన్నారంట కొంతమంది అమ్ముడువాయి. ఇయ్యాల్టి మన ఖతర్నాక్ వార్తలు. మళ్ళీ రేపు తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.